చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే ది యాక్ట్ ఆఫ్ బ్రింగింగ్ సంథింగ్ దట్ హ్యాడ్ డిసపియర్డ్ ఆర్ ఎండెడ్ బ్యాక్ ఇంటూ యూస్ ఆర్ ఎగ్జిస్టెన్స్. అంతరించిపోయిన దానిని, సమాప్తమైపోయిన దానిని, నిర్జీవమైపోయిన దానిని, మృతమైన దానిని, లేకపోతే ఆశ వదులుకున్న దానిని మరలా దానిని ఉనికిలోనికి, జీవములోనికి, మరలా పనిచేయటంలోనికి మరలా తిరిగి తీసుకురావటమే దానిని రెసరెక్షన్ అన్నారు. ఇక్కడ ఒక మంచి ప్రశ్న మనకి ఎదురవ్వాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మొదటిసారిగా మరణంలో నుంచి బయటకు వచ్చారా? యేసుక్రీస్తు ప్రభువారికి ముందు ఎవరు రాలేదా? చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరు లేరా? ఈ క్రొత్త నిబంధన ఆ సువార్తల్లోనే మనకు కనబడుతుంది కదా. ఒకవేళ చనిపోయి మరలా తిరిగి లేవటమే పునరుద్ధానం అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముందు చాలా మంది మరణించి మరలా కొంతమంది తిరిగి లేచారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానం అయినప్పుడు చాలా మంది సమాధులు తెరవబడి అందులో నుంచి బయటికి వచ్చారని లేఖనం సెలవిస్తుంది. లాజరు తిరిగి లేచాడు, యాయిరు కుమార్తె తిరిగి లేచింది, ఎలీషా కూడా కొంతమందిని లేపాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ముందు చాలా మంది మరణించినప్పటికీ తిరిగి లేచారు కదా. అది పునరుద్ధానం అయితే ఆ పునరుద్ధానానికి యేసుక్రీస్తు ప్రభువారికి పునరుద్ధానానికి తేడా ఏంటి? తేడా? 3 ప్రాముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఏంటా తేడా అంటే, వారు చనిపోయినప్పుడు వారిని తిరిగి లేపడానికి వేరొకరున్నారు. లాజరుని తిరిగి లేపింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యాయిరు కుమార్తెని తిరిగి లేపింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఎలీషా దగ్గర కానీ ఏ ఇతర మరణం కానీ వారిని తిరిగి లేపడానికి ఎవరొక వ్యక్తి ఉన్నారు. లాజరు బయటికి రమ్మంటే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి పిల్లల్ని వచ్చేవాడు కాదే, ఆయన పిలిచాడు కాబట్టి వచ్చాడు. కానీ వారు తిరిగి లేవడానికి యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానానికి తేడా ఏంటంటే, వారిని మరణంలోని బయటికి తీసుకొచ్చింది వేరొకరు, కానీ ఈ క్రీస్తు ఆయన తనకు తానే స్వయంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ హిమ్సెల్ఫ్ గాట్ రెసరెక్ట్. తనకు తాను మాత్రమే ఆయన లేచాడు. వేరే శక్తి కానీ లేకపోతే వేరే ఎవరు కూడా ప్రవక్త వచ్చి యేసయ్య తిరిగి లే అని ఎవ్వరు పిలవాల్సిన పని లేదు. అదే మనం చదువుకున్నాం యోహాను గ్రంథం, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం ఈ విధంగా చదువుకున్నాం కదా. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఆయన మాత్రమే తిరిగి లేచాడు. రెండవది, తిరిగి లేచిన ప్రతి ఒక్కరూ కూడా తర్వాత మరణించారు. లాజరు ఇప్పటికీ ఉన్నాడా ఇశ్రాయేల్ దేశంలో? లేడే. తర్వాత కొన్నాళ్ళకి మరణించాడే. యాయిరు కుమార్తె ఉందా? లేదే. యేసుక్రీస్తు ప్రభువారు లేచినప్పుడు సమాధుల నుండి బయటికి తిరిగి వచ్చిన ఎంతమంది ఇప్పుడు మమ్మీలై తిరుగుతున్నారా? లేదే. పాత నిబంధన గ్రంథంలో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారా? లేదే. ఎవడు కూడా మరణంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా సరే మరలా వెళ్ళిపోయాడే. మెడికల్ మిరాకిల్గా మరణంలో నుండి బయటకు వచ్చాడండి, మృత్యుంజయుడని చెప్పుకునే పేపర్లు అప్పుడప్పుడు కనపడుతూ ఉండి, చచ్చిపోయాడండి 5 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఎప్పటికప్పుడు మరలా వెళ్ళిపోవాల్సిందేనే. చనిపోయిన వారిలో కొంతమంది తిరిగి లేచారు, ఓకే. కానీ వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? సమాధిలోనికి వెళ్ళిపోయారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఈయన పునరుద్ధానానికి ఉన్న శక్తి, ఈయన పునరుద్ధానానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈయన మరణించి తిరిగి లేచాడు, మరలా సమాధిలోనికి వెళ్ళలేదు. ఈయన మరలా మరణించలేదు. తనకు తాను అదే విధంగా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన గొప్పది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదివితే చాలా స్పష్టంగా రాయబడిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, ఈయన నిరంతరము ఉన్నవాడు, మార్పు లేనివాడు, నిరంతరము జీవించుచున్నవాడు. ఈయనకి మరణము లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆల్ఫయు ఒమేగయు నేనే,
ఆదియు అంతము నేనే, మారని వాడు, మార్పు లేనివాడు, అంతము లేనివాడు ఈయన. కనుక ఈయన పునరుద్ధానము ప్రత్యేకమైనది. మూడవది ఏంటంటే, పునరుద్ధానము చెందిన ఈయన మానవ శరీరంతో నరునిగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన తన శిష్యులకు, ఆ గ్రామస్తులకు, ఆయన తెలిసిన వారందరికీ కూడా తన్ను తాను కనపరుచుకున్నాడు. 40 దినాలు. 1-2 రోజులు అయితే ఏదో మాయ చేశాడు అనుకోవచ్చు, లేకపోతే ఏదో దొంగ సాక్ష్యం అనుకోవచ్చు, అబద్ధ సాక్ష్యం అనుకోవచ్చు. కానీ 40 దినాలు వారి మధ్యలో నివసించాడు. చాలా మంది ఈ విధంగా అనుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మీయంగా తిరిగి లేచాడు, ఆయన ఆత్మతో లేచాడు, శరీరంతో లెగలేదు అనే తప్పుడు బోధిస్తూ ఉంటారు. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఒకసారి ప్రభుత్వానికి భయపడి తలుపులు వేసుకుని భయంగా ఒక గదిలో వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో నిలబడి ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అన్నప్పుడు బెత్తరిపోతారు. అప్పుడు ఆయన అంటాడు, నా చేతిని చూడండి, నా ప్రక్కన చూడండి, నా గాయములు చూడండి. వారు నమ్మి, ప్రభువా నువ్వు నిజంగా మరణించి తిరిగి లేచావయ్యా, మేము నమ్ముతున్నావయ్యా. అయితే అందులో ఒకడు లేడు, ఆయన పేరు తోమ. ఏం పని నుండి బయటికి వెళ్ళాడు పాపం. ఈయన వెళ్ళిపోయిన తర్వాత తోమ వచ్చాడు. వీళ్ళందరూ అన్నారు, తోమ మేము ప్రభువుని చూసాము, ఆయన వచ్చాడు అనగా, నేను నమ్మను. నిజమయ్యా, ప్రభువుని చూసామయ్యా, మేము నమ్మాము, ఆయన వచ్చాడు, మా కళ్ళారా మేము చూసాము, మీరు ఏదో హల్యూసినేషన్ లో ఉన్నారేమో, నేను నమ్మను. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? అసలు నేను నమ్మాలంటే ఆయన గాయములలో నా వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. అంత పెద్ద అనుమానం ఎందుకు? ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎలా తిరిగి వస్తాడని. నిజమే, చనిపోయి 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత శరీరం కూడా కుళ్ళు కంపు కొట్టేస్తుంది. ఆ సమాధి చుట్టూ రోమ సైనికులు కాపలా కాస్తున్నారు. ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణం అంటే దానికి ముందు కొరడా దెబ్బలు, కానీ శిలువ మరణం అతి ఘోరమైన మరణం అది. శిలువ ఎక్కిన తర్వాత ఒకవేళ దిగొచ్చినా సరే బ్రతకడం కష్టం. అంత దారుణమైన మరణం అది. ఆ గాయములు కానీ అవన్నీ కానీ. ఎలా వస్తాడయ్యా? నేను నమ్మను అన్నాడు. వారం రోజులు అయిపోయింది. మరలా వారం రోజులు తిరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా తోమ ఉన్నప్పుడే ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక. ఈసారి తోమ చూస్తున్నాను నిజమే కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, తోమ నీ వేలు చాచి నా గాయములలో ఒకసారి వేలు పెట్టి చూడు అనగానే తోమ అంట వేలు ఆ గాయములో, ఆ అరిచేతిలో పెట్టగానే ఆయనకి తెలిసింది, స్పర్శ తెలిసింది. హల్లెలూయా, స్పర్శ తెలిసింది. అప్పుడు ఒక మాట అన్నాడు, నా దేవా నా ప్రభువా. ఆ మాట యోహాను సువార్తలోనే మనకు రాయబడింది. 20వ అధ్యాయము 27వ వచనము. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవి ఉండుమని తోమాతో ఉండుమనేను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, ఇందుని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది ఆత్మీయంగానా, లేకపోతే శరీరంతో ఆయన తిరిగి లేచాడా? ఆయన ఏ శరీరంతో అయితే గాయాలపై అయ్యాడో ఆ శరీరంతోనే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇది ఎక్కడా కూడా చరిత్రలో జరిగినది కాదు. ఇప్పటికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఖాళీగానే ఉంది. ఎవ్వరికి దానిలో ఏ శవం లేదు, ఏ డెడ్ బాడీ కూడా లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు సజీవుడు, మన దేవుడు తిరిగి లేచాడు. ఇదే శరీరంతో ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టాడని దాఖలాలు ఎక్కడ కూడా లేఖనంలో రాయబడలేదు. కాబట్టి ఆయన శరీరంతో తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి తండ్రి సింహాసనం దగ్గర ఆయన శరీరంతోనే ఉన్నాడు. దీనికన్నా ఆధారం ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయనలో కంప్లీట్ గా డివైన్ నేచర్ ఉంది. ఆయన కంప్లీట్ గా 100% ఆయనలో దైవత్వం ఉంది. ఆయనలో 100% నా హ్యూమన్ నేచర్ అనేది ఉంది. ఈ రెండు కలగలిసిన అరుదైన ఒక పర్సనాలిటీ యేసుక్రీస్తు ప్రభువారు. ఒకే ఒక పర్సనాలిటీ భూమి మీద చరిత్రలో, అంటే ముందు కానీ తర్వాత కానీ మానవ చరిత్రలో
ఈ రెండిటిని కలగబోసిన ఒకే ఒక పర్సనాలిటీ యేసు క్రీస్తు ప్రభు తప్ప ఇంకెవరు. మనం ఆరాధిస్తున్న దేవుడు అంతటి గొప్ప దేవుడు. మన కోసం మానవ శరీరాన్ని దాల్చిన దేవుడు, మన కొరకు మన వలె జీవించిన దేవుడు, మన మధ్యలో జీవించిన దేవుడు, నరుని వలె మనుషుల వలె మనలా ఆకలి కొన్న దేవుడు, మనలా బాధను భరించిన దేవుడు, మన వలె కన్నీరు కార్చిన దేవుడు, మన వలె దుఃఖపడిన దేవుడు, మన వలె శ్రమ పొందిన దేవుడు, మన కొరకు శిలువలో బలియాగమైన దేవుడు, ఆయన రక్తము కార్చిన దేవుడు, ఆయన చివరి రక్తపు బొట్టును కూడా మన కొరకు కార్చిన గొప్ప దేవుడు, ఆయన సమాధిలో పెట్టబడిన 3వ దినాన మరలా తిరిగి లేచిన గొప్ప దేవుడు, ఆయన పునరుద్ధానుడై ఆరోహణమే ఆయన పరలోక సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, మరలా మనందరి కొరకు మరలా రాబోతున్న మన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. మనుషుని కోసం ఎంత త్యాగం చేసిన దేవుణ్ణి ఇంకెక్కడ భూ ప్రపంచంలో ఎక్కడ చూడలేం. ఇంత త్యాగం చేసిన దేవుణ్ణి ఎక్కడ చూడలేం. ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి మనం ఎక్కడ చూడలేం. ఇంతగా ఆదరించిన దేవుణ్ణి ఎక్కడ చూడలేం.